నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. మార్చి 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులకు తర్ఫీదిస్తున్నామని ఎంఈఓ రాముడు వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నిధులు కేటాయింపుపై బీజేపీ పట్న అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు హర్షం. రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి శ్రేణులు ఐక్యంగా ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి. పందెంలో ఓడి వీరమరణం పొందిన కోడిపుంజుకు ఏలూరులో వేలంపాట. తగ్గేదిలే అంటూ 1,00,000కు పైగా ధర పలికిన వైనం. ప్రభుత్వ నియమ నిబంధనకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల వద్ద నుండి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల్ని పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన ఏ ఒక్క ఫిర్యాదు రీఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని, దానికి అనుగుణంగా పనిచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డితో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి సెలవులు ముగిశాయి. పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇంటర్మీడియట్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బి రాముడు సోమవారం మీడియాతో మాట్లాడారు. మార్చి 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయన్నారు. మండలంలో సుమారు 3,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరి కోసం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో 100 రోజుల స్టడీ యాక్షన్ ప్లాన్ అమలు చేశామన్నారు. సిటీ గ్రేడ్ విద్యార్థుల కోసం విజయకేతనం పేరుతో ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించామన్నారు. 100% ఉత్తీర్ణత సాధించే దిశగా తాము తర్ఫీదు ఇచ్చామన్నారు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివే పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మెరుగైన ఫలితాలు సాధించాలని ఎంఈఓ రాముడు ఆకాంక్షించారు. మరి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులు కంప్లీట్ అయిన తదుపరి ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు అందరూ పాఠశాలకి రెగ్యులర్గా వచ్చేటట్లుగా మరి ఏర్పాటు చేసుకోవాలని తెలియపరుచున్నాం. అట్లాగే మరి ఈ విద్యా సంవత్సరంలో 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు ఆల్రెడీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ మార్చి 17 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా విద్యార్థులు అందరూ ప్రిపేర్ అవుతున్నారని భావిస్తున్నాం. మరి మండలంలోని మొత్తం విద్యార్థులు ప్రైవేటు గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించి మొత్తం 3,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. అట్లాగే మరి జంగారెడ్డిగూడెం మండలంలోని 8 సెంటర్లు మరి ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మరి అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మరి విద్యా సంవత్సరం అంతట్లోనూ మరి కష్టపడి చదివారు. అట్లాగే మరి వాళ్ళు అందరూ కూడా పాస్ అవ్వాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి. దానికి గాను మరి గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి 100 రోజులు కార్యక్రమం స్టడీ ప్లాన్ యాక్షన్ ప్లాన్ కూడా నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ సంక్రాంతి సెలవులకు ముందుగానే ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. దానికి తోడు సిడి గ్రేడ్ పిల్లలకి ప్రత్యేకంగా మరి విజయకేతనం అనేది మరి జిల్లా స్థాయిలో నుంచి తయారు చేసి ప్రతి స్టూడెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిడి గ్రేడ్లో ఉన్న పిల్లలు కూడా కంపల్సరీగా పాస్ అవ్వడానికి అనువుగా ఉండే
సులభ పద్ధతిలో తయారు చేసిన మెటీరియల్ అది. వాటన్నిటిని కూడా చదువుకొని ప్రతి విద్యార్థి మరి పాస్ అవ్వాలని, మరి ఈ విద్యా సంవత్సరంలో ఈ మండలంకి సంబంధించి ప్రతి పాఠశాలకు కూడా 100% ఉత్తీర్ణత సాధించేటట్లుగా మరి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అట్లాగే 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఉత్తీర్ణత చెంది మరి తదుపరి ఉన్నత తరగతుల్లోకి జాయిన్ అయ్యేటట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ మరి విద్యార్థులకి ఆల్ ద బెస్ట్ తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నారని బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు తెలిపారు. కావున ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు వెళ్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం పట్ల కొప్పాక శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గత కొంతకాలంగా రాష్ట్రంలో ఉద్యమం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణానికి 11,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందన్నారు. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 15,000 కోట్లు నిధులు ప్రకటించిందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వానికి ఎంత మక్కువ ఉందో అర్థమవుతుందన్నారు. కావున ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు ఐక్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించే దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీ సహకరించిన నాయకులకు కృతజ్ఞత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో అయితే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారీ ప్యాకేజీలు ఆంధ్రప్రదేశ్కి ప్రకటించింది. ఇటీవల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం అనేక రకాల ఉద్యమాలు చేసి ఆ విశాఖని ఆంధ్రప్రదేశ్కి ప్రతిష్టాత్మకంగా మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఇటీవల అనేక ఆర్థిక ఇబ్బందులు ఉండటము, మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి అని అనేక డిమాండ్లతో నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉక్కు పరిశ్రమని ఏమైనా సరే దాన్ని పునర్నిర్మించాలనే సంకేతంగా నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని కేంద్ర ఉక్కు సహాయ శాఖ మంత్రిగా నియమించినప్పుడే ఇది అభివృద్ధి చెందుతుందని సంకేతం ఇచ్చారు. అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే కుమారస్వామి గారు, భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు నేతృత్వంలో కేంద్రం యొక్క వినతులు, రాష్ట్రానికి సంబంధించిన వినతులు ఇవ్వటం వలన 11,500 కోట్ల రూపాయలు భారీ ప్యాకేజీని ప్రకటించి విశాఖ ఉక్కు పునర్నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో సందేహం లేదు. అట్లాగే అమరావతికి 17,000 కోట్లు ఇచ్చినా, పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చినా ఇప్పుడు నిధుల వరద ప్రవాహం అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. అద్భుతమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక ఉక్కు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ని ఏమైనా సరే అభివృద్ధి చేయాలని సంకల్పం తీసుకున్నారు. భవిష్యత్తులో ఈ కూటమి ఎటువంటి విభేదాలు లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఎకనామికల్గా కానీ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే సమన్వయంతో 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ పనిచేసినట్లయితే ఖచ్చితంగా దేశంలో వికసిత భారత లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రగామి స్టేట్ అవుతుంది అనట్లో సందేహం లేదు. ఎందుకంటే మనకి కోస్టల్ కారిడార్ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు సముద్ర తీరం 900 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం ఉంది. దీని మీద కూడా కోస్టల్ కారిడార్ అనే అంశం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానంలో ఒక అంశం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం తరపున నరేంద్ర మోడీ గారికి, అలాగే కుమారస్వామి గారికి, భూపతిరాజు శ్రీనివాస గారికి జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేవి కోడి పందాలు. ఉభయ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పెట్టింది పేరు. పందాల బరిలో నిలిపేందుకు కోడి పుంజుపై లక్షలాది రూపాయలు పెట్టుబడి పెడుతుంటారు. అదే మాదిరిగా పందెంలో ప్రాణాలు కోల్పోయిన పుంజును కొనేందుకు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలోనే పందెంలో ఓడి వీరమరణం పొందిన కోడి పుంజు తగ్గేదిలే అంటూ 1,00,000కు పైగా ధర పలికింది. ఈ వార్త విన్న ప్రజలు పందెంలో ప్రాణాలు కోల్పోయిన కోడి పుంజుకు ఇంత రేటా హోరా అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
సంక్రాంతి పండుగ సంప్రదాయంలో కోడి పందాలు ఒకటి. ఈ కోడి పందాల్లో పాల్గొనేందుకు సంవత్సరం పొడవునా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. దీనికోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కోడి పుంజులు సిద్ధం చేస్తారు. అయితే పందెంలో గెలిచిన కోడికి ఎంత విలువ ఉంటుందో ఓడి వీరమరణం పొందిన కోడికి కూడా అంతే విలువ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ఏలూరులో జరిగిన వేలంపాటే దీనికి నిదర్శనం. పందెంలో ఓడి ప్రాణాలు కోల్పోయిన కోడి పుంజుకు ఏలూరులో గాంధారి హోటల్ యాజమాన్యం వేలంపాట నిర్వహించింది. ఈ వేలంపాటలో జాలిపుడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ అనే వ్యక్తి ఏకంగా 1,11,111 రూపాయలకు పందెంలో ఓడి ప్రాణాలు కోల్పోయిన కోడి పుంజును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు కోడి పుంజు ప్రాధాన్యత తెలుసు అని, కోడి పుంజుకి విల కట్టలేమని తెలిపారు. అయితే ఈ పుంజును 1,11,111 రూపాయలకు కొనుగోలు చేసి దాని విలువను పెంచగలిగానని, ఇందుకు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. ఈ వేలంలో పాటదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం 11కి గాంధారి హోటల్ వారు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్ట్ చూశాను. నేను చూసి ఆసక్తిగా ఏం జరుగుతుంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఇట్లాగా పందింగ్ కోడిని ఇట్లాగా పెట్టారు అని చెప్పి తెలుసుకున్నా. సాయంత్రం 4ంటికి వచ్చా, వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పెడతారని. మా దెందులూరు ప్రాంతంలో కోడికి మేము ఎప్పుడు రేటు కట్టలేము. దాని విలువ చాలా పెద్దది మా కల్చర్లో కానీ ఏదైనా సరే. కానీ పాడాలి అనే ఒక ఇదితో వచ్చాను, పాడాను, గెలుచుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కోడిని కోసాని 1,11,111 రూపాయలకి పాడాను. చాలా ఆనందంగా ఉంది. కోడికి రేటు కట్టలేదు కాబట్టి ఎంత పెట్టి కొన్నా సరే దాని విలువ దాందే. అది ఎందుకంటే ఆ కోడిని పుట్టిన దగ్గర నుంచి దాన్ని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు. నేను రోజు దాన్ని చూస్తాను కాబట్టి దాని విలువ ఎక్కడ తగ్గకూడదని చెప్పి ఇంత దూరం వరకు రావాల్సి వచ్చింది. వచ్చాము, పాడాము, కోడి విలువ ఎక్కడ తగ్గకోకుండా చూశాడని నేను నమ్ముతున్నాను. మనం అనాదిగా కోడి పందాలు వేయడం జరుగుతుందండి. ఒక కోడి పుంజును పెంచాలంటే 17-18 నెలల పాటు ఆ రైతు పడే కష్టాన్ని నేను కళ్ళారా చూశాను. మా ప్రాంతంలో ఇంచుమించుగా ప్రతి రైతు కోళ్ళను పెంచుతాడు. అయితే చనిపోయిన కోడికి విలువ ఆపాదించడం అనేది ఈనాటి వరకు నా 50 సంవత్సరాల జీవితంలో నేనైతే ఎక్కడా చూడలేదు. మొట్టమొదటిసారి మా మిత్రుడు వంకినేని కృష్ణమోహన్ గారు గాంధారి హోటల్ వారి సౌజన్యంతో ఒక చనిపోయిన కోడిని వాడెవడో తీసుకెళ్తా ఉంటే అలా కాదు ఇటు ఇచ్చేయని చెప్పి ఆడు అడిగిన డబ్బు వాడికి ఇచ్చి తీసుకొచ్చి దాని మరణానికి కూడా ఒక విలువని ఆపాదించగలిగిన వ్యక్తి మా కృష్ణమోహనం. కారణం ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఎవరైనా శివైక్యం చెందితే వారు మరణించిన రోజుని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం వీర్ల పండుగ జరుపుకోవడం అనేది జరిగేదండి ఇది వరకు. అట్లాగే భోగి పండుగ రోజున మనం పెద్దలకు బట్టలు పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈనాటికి ఆచారాన్ని ఆచరిస్తున్నాము. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కృష్ణమోహన్ గారు ఒక వ్యక్తి కోసం కోడికి సంబంధం లేని పగని పెంచుకొని అవతల పుంజు మీద దెబ్బలాడి చివరి నిమిషం వరకు, చివరి రక్తపోటు వరకు పోరాడి వీరమరణం పొందిందన్న దృష్టితోటి దాని మరణానికి ఒక వెలలేని విలువని కడతం అనేది మన వల్ల అయితే కాదు. కానీ ఆయన చేయగలిగినంత దాని మరణానికి ఒక విలువ చేకూర్చారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇక నుండి భవిష్యత్తులో కూడా కృష్ణమోహన్ గారు ఇదే పందాన్ని ఆచరిస్తే భావితరాలకి ఇదొక స్ఫూర్తిగా నిలుస్తుందని మాత్రం నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. చింతలపూడి పోలవరం నియోజకవర్గాల పరిధిలో కాసిరి నర్సిరెడ్డి కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి 29-30వ తేదీల్లో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి తిప్పాబోట్ల రామకృష్ణ తెలిపారు. పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణంలో ఈ పోటీల కరపత్రాల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. తమ ట్రస్ట్ 15వ వార్షికోత్సవం సందర్భంగా మార్చి 29-30 తేదీల్లో చింతలపూడి పోలవరం నియోజకవర్గాల స్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహించబోతున్నామన్నారు. మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 7,000 రూపాయలు విజేతలకు అందజేస్తామన్నారు. దీంతో పాటుగా ఈ 2 రోజుల పాటు నృత్య నాటక పోటీలు, గద్యపట్న పోటీలు ఉంటాయని వెల్లడించారు. కావున ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు కాసిరి నర్సిరెడ్డి, సభ్యులు దేవల్ల పాపారావు, మల్లవరపు సత్యనారాయణ, తిరుపతి, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో కాసిరి నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ 2008 నుంచి
16 సంవత్సరాలుగా ఉగాది ఉత్సవాలు చేస్తూ కళాకారుల్ని గౌరవిస్తూ పేద కళాకారులను ఆదరిస్తూ అలాగే కాలేజీ, హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, 10th క్లాస్ చదివినటువంటి అలాగే డిగ్రీలో చదువుతున్నటువంటి ఉత్తమ విద్యార్థులకి గోల్డ్ మెడల్స్ ఇస్తూ కళారంగంలో సేవ చేస్తూ వస్తున్నది. రేపు రాబోయే ఉగాది 17వ సంవత్సరం మా ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ఉగాది వేడుకల్లో చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి తలపెట్టాం. ఈ కార్యక్రమాలు 2 రోజుల పాటు 29 మార్చ్, 30 మార్చ్ ఈ 2 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. పగలు వాలీబాల్ పోటీలు జరుగుతాయి. సాయంత్రం కళారూపాలు, వివిధ రకాలైన నృత్యాలు, నాటికలు కూడా నిర్వహించబడతాయి. 30వ తారీఖు బహుమతి పొందినటువంటి క్రీడాకారులకి, టీములకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రథమ బహుమతి 10,000 రూపాయలు, అలాగే ద్వితీయ బహుమతి 7,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు నగదుతో పాటు జ్ఞాపిక కూడా గెలిచిన టీములకి ఇవ్వడం జరుగుతుంది. కనుక చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరిధిలో ఉన్న వాలీబాల్ టీముల్ని మేమే ఎంపిక చేసుకుని వారిని పోటీకి ఆహ్వానిస్తాం. ఆహ్వానించబడినటువంటి టీముల వారికి టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం. కనుక ఈ కార్యక్రమాల్లో జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 2 నియోజకవర్గాల గ్రామాలు ప్రజలు వచ్చి ఈ పోటీల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ అందరినీ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తాం. ఈ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9492972633, అలాగే 9390366217 ఈ 2 ఫోన్ నెంబర్లకి సంప్రదించవచ్చు. అలాగే విద్యార్థులకి క్విజ్ పోటీలు, ఒక్కొక్క కాన్వెంట్ నుంచి ఒక్కో టీం చొప్పున విద్యార్థులకి క్విజ్ పోటీలు ఉంటాయి. అలాగే గద్య పఠన పోటీలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ, ఎంటెక్.
మా అడ్రస్ నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660799800 and 9440389800. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. తాము పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతోనే స్నేహజ్యోతి ట్రస్ట్ పనిచేస్తోందని ట్రస్ట్ అధ్యక్షులు కొల్లిపరి ఆనంద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవ సంస్థకు స్నేహజ్యోతి ట్రస్ట్ సభ్యులు కూరగాయలు, నిత్యావసర వస్తువులు, దుస్తులు అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ తమ స్నేహితుడు స్నేహజ్యోతి ట్రస్ట్ సభ్యుడు గుడిపల్లి ప్రదీప్ కుమార్ ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటూ పండుగకు స్వగ్రామానికి వచ్చాడన్నారు. అయితే సంక్రాంతి పండుగను అనాథ వృద్ధులు, వికలాంగులు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీతా మహాలక్ష్మి ఆశ్రమానికి 8,000 రూపాయల విలువగల వితరణ అందజేశామన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహజ్యోతి ట్రస్ట్ సభ్యులు గంగాధర్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయడం రోడ్లో గల సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మా మిత్రుడు గుడిపల్లి ప్రదీప్ కుమార్ జంగారెడ్డిగూడెం వాస్తవ్యుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అతను మా స్నేహజ్యోతి సంస్థలో సభ్యుడు ప్లస్ మా స్నేహితుడు కూడా. అతను సేవా దృక్పథంతో ఇక్కడ సంక్రాంతికి వచ్చి మనం ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకున్నాము. మనతో పాటు కూడా వాళ్ళు కూడా దివ్యాంగులు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళకి ఏదో చేయాలన్న ఆలోచనతో మా స్నేహితులందరినీ కలిసి ఆలోచించి వారికి సుమారుగా 8,000 రూపాయల సరుకులు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, బట్టలు కూడా ఇస్తానని చెప్పాడు. ఈ రోజున దానికి అనుగుణంగా మేము ఇక్కడ తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ స్నేహజ్యోతి సంస్థని ఆపదలో ఉన్న వారికి, లేని వారికి సేవ చేయాలన్న ఆకాంక్షతో మేము దాన్ని స్థాపించడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము జంగారెడ్డి మరియు పరిసర ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా మాకు తోచిన విధంగా మేము ఇతోధికంగా సహాయాలు చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇదే రకంగా చేసుకుంటూ వస్తామని తెలియజేస్తున్నాము. దీనికి మేము ఒక్కళ్ళమే కారణం కాదు, మేము నలుగురమే కాదు, మా వెనకాల ఇంకా మా ఫ్రెండ్స్, మా స్నేహితులందరూ కూడా హైదరాబాదు, బెంగళూరు, వివిధ ప్రదేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వారికి కూడా మా స్నేహజ్యోతి సంస్థ తరఫున మా జంగారెడ్డి ఉన్న ఊరికి, పుట్టిన ఊరికి ఏదో చేయాలన్న సంకల్పంతో వారందరూ కూడా ముందుకొచ్చి చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చట్టాన్ని పట్టించుకోకుండా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్కవరంలో జరిగిన డ్యాన్స్ మద్యం పార్టీపై నమోదైన కేసు వివరాలను వెల్లడించారు. అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. శనివారం సాయంత్రం లక్కవరం గ్రామ శివారులో ఒక జీడి తోటలో డ్యాన్స్ మందు పార్టీ జరుగుతుందనే సమాచారం మేరకు మా లక్కవరం ఎస్ఐ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు కూడా అక్కడ రైడ్ చేయడం జరిగింది. అప్పటికే ఆ డ్యాన్స్ కార్యక్రమం ముగించేసి ఆడవాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ మందు తాగుతున్నటువంటి కొంతమందిని అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు గాను, అలాగే అనధికారికంగా మద్యం తీసుకొచ్చి ఇక్కడ తాగుతున్నందుకు గాను వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. 6 మంది వ్యక్తులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 కార్లు, అలాగే ఒక మోటార్ సైకిల్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఒక 23 బీర్స్, ఇవన్నీ కూడా సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి పెట్టి రిమాండ్ తరలించడం జరిగింది. ద్వారకా తిరుమలలోని వసంతనగర్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. సహజంగా కుక్కకు పిల్లికి మధ్య జాతి వైరం నేపథ్యంలో కుక్కను చూస్తే ఎక్కడ దాడి చేస్తుందనే భయంతో పిల్లి పారిపోతుంది. కానీ ఆ జాతి వైరాన్ని పక్కన పెట్టి ఓ పిల్ల కుక్కతో స్నేహం చేస్తుంది. కుక్క కూడా దాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ పిల్ల బాగోగులు చూసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆ పిల్ల కుక్కను తల్లిలా భావించి దాని పాలు తాగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే దాని ప్రయత్నాన్ని సైతం కుక్క అడ్డుకోకుండా పిల్లను తన ఒంటిపై ఎక్కించుకొని జాగ్రత్తగా చూసుకుంటుంది. కుక్క పిల్లి మధ్య ఆప్యాయత చూసిన వసంతనగర్ స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికైన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కేవలం కోరం సభ్యులతోనే నిర్వహించడం బాధాకరమని భీమడోలు ఎంపీపీ కనుమాల రామయ్య తెలిపారు. భీమడోలు మండల సర్వసభ్య సమావేశం సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సదరు శాఖల అధికారులు వివరించారు. ఈ సమావేశానికి నామమాత్రంగా హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు మండల పరిధిలోని పలు అంశాలపై లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీపీ రామయ్య మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన మండల సర్వసభ్య సమావేశానికి కోరం సభ్యులు తక్కువగా హాజరవ్వడం బాధాకరమని అన్నారు. రానున్న సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరవ్వాలని కోరారు. రానున్న వేసవికి గ్రామాల్లో త్రాగునీరు, సాగునీరు కొరత లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీ, రంగా, ఎంపీడీఓ పద్మావతి దేవి, తహసీల్దార్ రమాదేవితో పాటుగా మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తి వాటికి పరిష్కారం చూపించే పరిస్థితి మరి చాలామంది రాకపోవడం, కేవలం కోరం నంబర్స్తోనే మీటింగ్ జరగడం చాలా బాధగా ఉంది. ఏదేమైనా తర్వాత సర్వసభ్య సమావేశానికి అందరూ వచ్చే విధంగా ఇక్కడున్న సర్పంచులు, ఎంపీటీసీలు ప్రోత్సహించండి. ఎందుకంటే మన దగ్గర ఫండింగ్ ఉంది, దాదాపు 1,50,00,000 ఉంది. ఈ సర్వసభ్య సమావేశంలో దాదాపుగా 1,20,00,000 ప్రతి ఎంపీటీసీకి కానీ పంచాయతీలో కానీ ఇవ్వడం జరుగుతుంది. వీటిల్లో ముఖ్యంగా మంచినీటి కొరత లేకుండా సీసీ డ్రైన్స్, అలాగే అప్రోచ్ రోడ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత 56 రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగజిత్ సింగ్ దల్లేవాల్ ప్రాణాల్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయక కార్యదర్శి రిపేజ్. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మద్దతు ధర గ్యారంటీ చట్టం కోసం ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. రైతాంగ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీ కార్యాలయ అధికారి కుమారస్వామికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డేగ ప్రభాకర్, రాజనల రామ్మోహన్ రావు, బండి వెంకటేశ్వరరావు, ఎస్కే గౌస్, గుత్తికొండ వెంకటకృష్ణారావు, కట్టా భాస్కర్రావు, కోమాని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సంఘీభావం తెలపండి. ఎంపీలందరూ రైతు ఉద్యమానికి సంఘీభావం. ఎంపీలందరూ రైతు ఉద్యమానికి సంఘీభావం. సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి. మద్దతు ధరల చట్టంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు గౌరవ ఎంపీ గారికి ఇవాళ ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం కోసం రైతు సంఘాల నాయకులందరూ కూడా రావడం జరిగింది. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పేసి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ రైతు నాయకుడు జగజిత్ సింగ్ దల్లేవాల్ గారు గత 56 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించే విధంగా గౌరవ ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతూనే ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఒక కమిటీ ఇచ్చింది, దాన్ని మూలపడేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇతర లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా దేశ రైతాంగాన్ని కూడా మోసగేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. గత 56 రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగజిత్ సింగ్ దల్లేవాల్ ప్రాణాల్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయక కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం ఏలూరులోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం వద్ద రాయబార కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కట్లయ్య మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా రజక వృత్తిదారులు ఐక్యంగా ఉంటూ ఎంతో ఉత్సాహంగా బల్లల పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇదే మాదిరిగా సమస్యల పరిష్కారానికి కూడా రజక వృత్తిదారులు ఐక్యంగా ఉంటూ పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బొండాడు సత్యనారాయణ, ఎండమూరి సత్యనారాయణ, ఎండమూరి యేసు, ఎండమూరి శ్రీను, దాలయ్య, చిన్నరాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు మండలం పెదకాపు అనే గ్రామం రావడం జరిగింది. ఈ పెదకాపూర్ అనే గ్రామంలో అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి
పల్లాలమ్మ దేవతకు ఉత్సవాలు చేయటం వీరికి అలవాటు. అదేవిధంగా బల్లల పండుగ కూడా చేయటానికి వీళ్ళు సంశక్తులై ఇవాళ చాలా ఘనంగా బల్లల పండుగ చేసుకున్నారు. ఇక్కడే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల్లో రజకులు బల్లల పండుగ చేసుకుంటున్నారు. ఎందువల్లంటే బల్లల పండుగ చేస్తేనే కానీ వాళ్ళ వృత్తి తర్వాత చేయరు. ఇది సాంప్రదాయం. అయితే ఈ గ్రామంలో 50 కుటుంబాల రజకులు వారు ఉన్నారు. కనీసం వీళ్ళ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వస్తుంటారు. ఒక 20 ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉండి సంతోషంగా అక్కడ వృత్తి చేసుకుంటూ ఈ రోజునాడు ఈ 2 రోజుల్లో ఇక్కడ గ్యాదర్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజునాడు విశ్రాంతి భవనంలో కూడా వారు మీటింగ్ పెట్టుకొని సంఘ సమస్యలను కూడా వారు పరిష్కరించుకున్నారు. గతంలో వీరు చెరువు ఇచ్చారు. ఆ చెరువు విషయంలో చాలా సంతోషంగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి మిస్సెస్ని కూడా హైదరాబాద్లో గతంలో కలవడం, వారి కొన్ని సూచనలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో వచ్చిన ఆర్జీలను పరిష్కరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. మార్చి 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 100% ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులకు తర్ఫీదిస్తున్నామని ఎంఈఓ రాముడు వెల్లడి. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నిధులు కేటాయింపుపై బీజేపీ పట్న అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు హర్షం. రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి శ్రేణులు ఐక్యంగా ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి. పందెంలో ఓడి వీరమరణం పొందిన కోడిపుంజుకు ఏలూరులో వేలంపాట. తగ్గేదిలే అంటూ 1,00,000కు పైగా ధర పలికిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.